విల్సన్ గారు, విల్సన్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. విల్సన్ గారు, మీకున్న సమాచారం ఏంటి? ఇప్పుడు ఆ విదేశాంగ మంత్రి అయితే మాట్లాడారు, జేపీ గారు చెప్పినట్టే అక్రమ వలసలను మేము కూడా ఎంకరేజ్ చేయము, ఆ దేశం బాధ్యత అక్రమంగా ఉన్న వాళ్ళని, సరే దానిలో కాంట్రవర్సీ వాళ్ళకి గొలుసులు వేసారా లేదా అది వేరే చర్చ, దానిలోకి వెళ్ళట్లేదు, కానీ అక్రమంగా వెళ్ళినప్పుడు తీసుకొచ్చి డిపోర్ట్ చేస్తారు, అది మామూలుగానే. బట్ ఆ సంఖ్య ఎంత అన్నది ఒకటైతే, మిగతా వాళ్ళ పరిస్థితి ఇప్పుడు రకరకాల స్టేజ్ల్లో లీగల్గానే వెళ్ళారు, వీసా టైం అయిపోయో లేదు వేరే ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకొని ఇలా ఉన్నవాళ్ళు బహుశా 10 లక్షల మంది పైనే ఉంటారు అనుకుంటున్నా. స్టూడెంట్ వీసా దగ్గర నుంచి మొదలు పెడితే H1 ఎక్స్టెన్షన్ ఇట్లా రకరకాల స్టేజ్ల్లో వీళ్ళందరికీ ఒక చాలామంది పేద కుటుంబాల నేపథ్యం. అక్కడ వెళ్ళి ఏదో చిన్న చేసుకొని వెళ్ళేటప్పుడు డబ్బులు చూసుకుంటారు, కానీ తర్వాత ఏదో చిన్న చితక పనులు చేసుకొని వాళ్ళు గెటాన్ అవుతూ వచ్చారు ఇప్పటిదాకా. ఇప్పటికి అది సాధ్యమయ్యే పరిస్థితి మనకు కనపట్ల. ఏంటి దీని మీద ప్రధాని కలుస్తారంటే, దీని గురించే మాట్లాడతారని మనం చెప్పలేం, కానీ ప్రధాని వీలైనంత త్వరలో ట్రంప్ గారిని కలుస్తారని ఒక వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం జరగచ్చు విల్సన్ గారు? గుడేని శ్రీనివాస్ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు జయప్రకాష్ గారికి, అదేవిధంగా మన సోదరులు కాంగ్రెస్ నాయకులకి, ఇంకా చూస్తున్న ప్రేక్షకులు కూడా. అంటే ఇది ఆ దేశపు అంతర్గత సమస్య మాత్రమే కాదు, ఇది ప్రపంచ సమస్యగా కూడా మారుతుంది. ఎందుకంటే ఒక్కొక్క పాలకులు ఒక్కొక్క నైజంతో ఉండడం అనేది అమెరికాలో జరుగుతూ ఉంది. రిపబ్లికన్లు ఒకలాగా, డెమోక్రాట్లు ఒకలాగా, ఈ వేరియేషన్స్ అని మనకు కనబడతా ఉంది. తర్వాత నాకు తెలిసి ట్రంప్ది అంత మేకపోతే గాంభీర్యం. ఇప్పుడు ఆయన ఏం మాటలైతే చెప్తున్నాడో అది కంటిన్యూ చేస్తాడు, వ్యక్తిగతంగా నమ్మకం. కానీ ఎవరి జాతి మీద వాళ్ళకి అభిమానం ఉండడం తప్పులేదు, జాతీయత భావం అనేది తప్పులేదు. కానీ అమెరికా అనేది ఒక దేశం మాత్రమే కాదు, అన్ని దేశాల సమాహారమే అమెరికా. అమెరికా పౌరులతో అమెరికా ఎక్కడ డెవలప్ కాలేదు. రెడ్ ఇండియన్స్, లేకపోతే మెక్సికో నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళు, అనేక దేశాలకు సంబంధించి వాళ్ళ శక్తి సామర్థ్యాలు మోహరించున్నారు, వాళ్ళ శ్రమ ఉంది. ఇవన్నీ కలిస్తే అమెరికా ఆర్థికంగా ఈ రోజు ఈ పొజిషన్ లో ఉండి సవాల్ ఇస్తున్న పరిస్థితి. భారతదేశం నుంచి వెళ్ళిన సుందర పిచాయో లేకపోతే ఇంకొకరో సత్యనారాయణలో వీళ్ళు కూడా అమెరికాలో అత్యంత పెద్ద వాళ్ళు బై అండ్ లార్జ్ ఇండియన్స్ అంతా ఆ దేశానికి వాళ్ళు ఎదుగుతున్నారు, ఆ దేశానికి కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నారు, అక్కడ బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు, ఇళ్ళు కొనుక్కుంటున్నారు. ఇవన్నీ ఆ దేశ వెల్త్ కూడా ఉపయోగపడుతున్నాం కదా. ఆ దేశపు వృద్ధి రేటు పెరగడానికో లేదా ఆ దేశ అస్తిత్వం పూర్వప్రదంగా ఉండడానికో ఇండియన్స్ చాలా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అందులో ఏమి మీరు అమెరికాలో ఉండే చాలా రాష్ట్రాలు చూసుకుంటే చాలా రాష్ట్రాల్లో మనకి ఆధిపత్యం కనబడుతుంది. ఎందుకంటే మన వర్క్ ద్వారా ఆధిపత్యం కనబడుతుంది. అది ఆ దేశం మీద మన ఆధిపత్యం కాదండి, మన వర్క్, డెడికేషన్, కమిట్మెంట్. మా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న వాళ్ళే అక్కడ చాలా మంది ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది అంటే వర్క్ హాలిక్ తక్కువ డబ్బులతో ఎక్కువ పనిచేసే స్వభావం ఇండియన్స్ కష్టపడి సంపాదిస్తారు, పొదుపుగా దాచిపెట్టుకుంటారు. 100%. అంటే మన వాళ్ళు కేవలం వాళ్ళు అక్కడ 14 ఏళ్లకే అక్కడ బాల్యం ఒకలాగా ఉంటుంది. అక్కడ జీవన విధానం వేరు, మన జీవన విధానం వేరు. తర్వాత మన వాళ్ళకి అక్కడ ఒక ఉదాహరణకి అక్కడ 25,000తో బతికేసే వాళ్ళు ఉంటారు. మన వాళ్ళకి ఒక బన్నింగ్ ఉంటది. ఆ బన్నింగ్ ఏంటంటే ఇవాళ నుంచి రేపటికి ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా మన పని ద్వారా మనం ఆధిపత్యం, ఒక క్రేజ్ ఉంటుంది అమెరికా మీద, ఒక క్రేజ్ ఉంటుంది ఇండియా. ప్రపంచ ఇతర దేశాల కంటే కూడా అమెరికాతో ఒక అనుబంధం కూడా ఉంది. కాబట్టి ఇండియాని అమెరికాని వేరుగా చూడలేము. అయితే ట్రంప్ ఏంటంటే ఆయనకుండే మెక్సికోనో లేదా ఇతరత్ర ఇస్లామిక్ తీవ్రవాదంతో ఆయనకి అభ్యంతరాలు ఉన్నాయి. వాటన్నిటిని వాళ్ళని బెదరగొట్టే క్రమంలోనే ఇవన్నీ చేస్తున్నారు. అదేవిధంగా సుంకాలు కూడా వేస్తున్నారు. అంటే ట్రంప్ గారు ఏది చెప్తే అది మైండ్ లో వస్తుందని నేనైతే అనుకోను. మేకపోతు గాంభీర్యం అంటారు, ఏమో సార్ నా సందేహమే. మేకపోతు గాంభీర్యం నిజంగా అట్లా చేస్తారా? సందేహమే. అంటే ప్రభుత్వం ఏం చేయబోతున్నా నా ప్రశ్న ఏంటంటే, కాస్త చెప్పండి. ఆ ఇంటికి ఇల్లు ఎంత దూరమో ఇంటికి ఆ ఇల్లు కూడా ఎంత దూరం. అమెరికా మార్కెట్ కి ఇండియా కూడా సోపానమే కదా. అమెరికా అనేక అంశాల్లో వాళ్ళు మార్కెట్ చేసుకోవడానికి ఇండియాకు మించిన, చైనా తర్వాత ఇండియా అనేది పెద్ద దేశం కాబట్టి మన మీద ఆధారపడాలి, అన్ని రకాలుగా ఆధారపడాలి. అయితే మిగతా వాళ్ళని పంపించే క్రమంలో మనల్ని కొంత బెదరగొట్టే కార్యక్రమం చేస్తారు. ఇండియన్స్ ని అక్కడి నుంచి పంపించడం కూడా వాళ్ళకి సాధ్యం కూడా కాదు. ఎందుకంటే అక్కడ అమాయకమై ఉన్నారు. అక్కడ రాజకీయ చైతన్యం ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఉషా అనే ఆమె
సెకండ్ లేడీగా ఉంది కదా, ఆమె మన తెలుగు అమ్మాయి కదా. ఓకే. అంటే ఆ విధంగా రకరకాలుగా అక్కడ వాళ్ళ జీవన విధానంలో ఇమిడిపోయారు, అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు, ఆడ జీవన సంపర్కం, ఇవన్నీ ఇన్ని ఉన్నాయి. ఓకే. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం మేధో వలస అనేది ఎప్పుడు కూడా మన దేశానికి నష్టం. నేనైతే వ్యక్తిగతంగా మనం ఒక ఎంబీబీఎస్ తయారవ్వాలన్నా, ఒక ఐఐటీని తయారవ్వాలన్నా ఎన్ని లక్షలు వద్దాం దానికి వద్దాం సార్, దానికి వద్దాం. అది సెకండ్ హాఫ్ లో అదే చర్చ.